హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ గోరుచిక్కుడు టమాటా గ్రేవీ అండి. సూపర్ ఉంటుంది. పావు కిలో గోరుచిక్కుడు తీసుకున్నాను. పావు కిలో సమానంగా ఉల్లిపాయలు తీసుకున్నాను. 2 మీడియం సైజు టమాటాలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. నా వీడియో పూర్తిగా చూడండి, సపోర్ట్ చేయండి. జీడిపప్పు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయలు ఇవన్నీ గ్రేవీ చేసుకోవటానికండి. జీడిపప్పు నానబెట్టుకోని అవసరం లేదు, డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవటమే. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇంకా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి, అదొక స్పూన్ వేసుకోవాలి. అంతేనండి. సపోర్ట్ చేయండి. కొంచెం మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తానండి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఇలా మగ్గబెట్టుకోవాలి. మొత్తం ఏం మగ్గబెట్టుకోని అవసరం లేదండి, హాఫ్ అలా మగ్గబెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు గ్రేవీకి వేసుకుందాం. జీడిపప్పు ఒక గుప్పెడు, లవంగాలు ఒక 4, జీలకర్ర ఒక స్పూను, దాల్చిన చెక్క ఒక ఇంచు 2 ముక్కలు వేసుకున్నాను. 2 యాలక్కాయలు వేసుకున్నానండి. అవన్నీ కూడా మిక్సీ పట్టుకుని గ్రేవీలాగా పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసుకునండి, ఇలా మొత్తం వేసుకుని పట్టుకుని పెట్టుకోవాలి. వర్షాలు పడుతున్నాయండి. అసలు సమ్మర్లో వర్షాలే పడవు, అలాంటి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. గోరుచిక్కుడు కూడా వేసేసుకోవచ్చు. చెప్తున్నాను, ఉల్లిపాయలు శాంతం మగ్గన అవసరమే లేదండి, హాఫ్ మగ్గితే సరిపోతుంది. ఇవన్నీ కూడా వేసుకుంటాం కదా, దీంతోపాటు మగ్గిపోతాయి మొత్తం. ఎట్లాగో కుక్కర్లో వేసుకునే కర్రీనే కదా. అల్లం పేస్టు ఒక స్పూన్ వేసుకున్నానండి. ఇంకా తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారం, పసుపు, ధనియా పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నానండి. కొంచెం మసాలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ గోరుచిక్కుళ్ళు అనగానే కొంతమందికి కదండి, చాలామందికి ఇష్టం ఉండదు, కానీ బాగుంటుంది. హెల్తీ అండి, చాలా మంచిది గోరుచిక్కుడు. కానీ మనకి మంచిగా నచ్చవు కదా, అలాగా. ఇది చపాతీ కర్రీ అండి. ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాను. ఒక గ్లాసు కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 10 విజిల్స్ అయినా రావాలండి, అప్పుడు కానీ గోరుచిక్కుడు ఉడకదు. ఇలా చూడండి, నేను చూపిస్తున్నాను. అలా ఉడకాలంటే 10 విజిల్స్ అయినా రావాలి. అప్పుడే తినలేని వాళ్ళు కూడా మంచిగా తింటారు, లేదంటే అసలు ఉడకదండి. ఇప్పుడు గ్రేవీ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. విజిల్స్ వచ్చి మూత తీసుకున్న తర్వాత ఈ గ్రేవీ వేసుకోవాలండి. గ్రేవీ వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా వేసుకొని చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. కరివేపాకు వేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి గోరుచిక్కుడు టమాటా గ్రేవీ. సూపర్ రెసిపీ అండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో చూడండి. మరిన్ని వీడియోలతో మేము